ఒక ఊరిలో శారదా సతీష్ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకి 2 కోడళ్ళు. ఒక కోడలు ఊర్లో నుండి వచ్చిన అమ్మాయి లక్ష్మి. లక్ష్మి చాలా మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండేది. రెండో కోడలు పట్నం నుండి వచ్చిన అమ్మాయి మాధురి. మాధురి మాత్రం ఎవరితో మాట్లాడకుండా ఒక్కరిదే ఒకే రూమ్లో కూర్చొని ఉండేది. ఇంట్లో ఒక్క పని కూడా చేసేది కాదు. ఒకసారి లక్ష్మి గుడికి వెళ్తుంది. ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది. ఇంతలో మాధురి అక్కడికి వచ్చి ఇలా అంటుంది, ఏంటి ఈరోజు కిచెన్ చూస్తే ఇంత ఖాళీగా ఉంది, ఏం వండకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది మనిషి అని కోపంగా మాధురి అత్తయ్యని పిలుస్తుంది. అత్తయ్య నడుచుకుంటూ వంటగదిలోకి వస్తారు. అత్తయ్య, నీ గారాల పట్టి నీ పెద్ద కోడలు ఎక్కడుంది? టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళింది? నాకు ఆకలేస్తుంది. నువ్వు చేసుకోవచ్చుగా మాధురి, అన్నీ లక్ష్మియే చేయాలంటే ఎలా అవుతుంది? నువ్వు కూడా ఈ ఇంటి కోడలివేగా. ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. అత్తయ్య గారు ఇలా అడుగుతారు, ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి? ఇంట్లో పనులన్నీ అలానే ఉన్నాయి. గుడికి వెళ్ళొస్తున్నానత్తయ్య. వేకోజామునే వెళ్ళాను. మీరు పడుకున్నారని లేపలేదత్తయ్యా. తినడానికి ఎవరు చేస్తారనుకున్నావు? అన్నీ చేసి వెళ్ళాలని తెలీదా? అదేంటి మాధురి, నేను ఇంటి పని మనిషిని కాదు, నేను ఈ ఇంటి కోడల్నే. నాకు కుదరకపోతే నువ్వు చేసి పెట్టొచ్చుగా. మా ఇంట్లో నాకు ఇవేం అలవాట్లేవు. అయినా నేనేం నీలా గుడిసె నుండి రాలేదు, పెద్ద మేడ ఇంటి నుండి వచ్చాను. పెళ్లికి ముందు ఎక్కడున్నామని కాదు మాధురి, పెళ్ళి అయ్యాక ఎలా ఉండాలి అని తెలుసుకొని నడవాలి. నీతో చెప్పించుకునే కర్మ నాకు పట్టలేదు. అబ్బా, పొద్దున్నే గొడవలెందుకు? వెళ్ళి పనులు చేయండి అనుకుంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మాధురి కోపంగా గదిలోకి వెళ్తూ వాళ్ళ ఆయన మధుతో ఇలా అంటుంది, ఏవండి, నా వల్ల కావడం లేదు ఈ ఇంట్లో ఉండడం. నాకు వేరే కాపురం పెట్టండి. ఏమైంది? ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా. ఏంటి అంతా బాగుందా? రోజు మీ వదినకి నాకు అవుతున్న గొడవలు మీ చెవిలో పడడం లేదా ఏంటి? ఆ మాటల్ని మధు పెద్దగా పట్టించుకోలేదు. కానీ తరచుగా మాధురికి మధుకి గొడవలు అవుతూనే ఉన్నాయి. ఏం చేయలేక ఇంకా మధు శారదా దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, అమ్మా, మేము వేరుగా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. మాధురి ఇక్కడ ఉండలేకపోతున్నానని రోజు గొడవ పడుతుంది. ఇదేం ఆలోచనరా మధు? అంతా బాగానే ఉంది కదా, అందరం బానే కలిసి ఉన్నాం కదా, ఏమైందిరా నీకు? అదేంటి మరిది గారు, అందరం ఇంట్లో ఉంటే సందడిగా ఉంటుంది కదా, వేరే కాపురం ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? మాధురికి బాగా ఇబ్బందిగా ఉందంట, వెళ్ళిపోదామని ఒకటే గొడవ నాతో అని లోపలికి వెళ్తాడు. అలా ఒక 2 రోజుల తరువాత మాధురి మధు వాళ్ళ ఊరిలోనే వేరే ఇంటికి వెళ్తారు. అబ్బా, ఇప్పుడు ఎంత హాయిగా ఉందో, ఆ అత్త కోడల పోరుండదు ఈ రోజు నుండి అని అనుకుంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఇంట్లో పనులు సరిగ్గా చేయకపోవడం వల్ల భార్యాభర్తలిద్దరికీ గొడవలు వస్తూనే ఉండేవి. అప్పుడు ఒకసారి మధు ఇలా అంటాడు, మాధురి అని అరుస్తాడు, నీకెన్నిసార్లు చెప్పాను ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టొద్దని, ఇంటి పనులు సరిగ్గా చేయాలని చెప్పాను కదా. ఈ మాత్రం దానికి నన్ను బయటకు తీసుకొని వచ్చావా? అక్కడ నువ్వు ఒక్క పని చేయకపోయినా మా వదిన నిన్ను ఒక్క మాట కూడా అనేది కాదు. నీకు ఏ పని చేయడం చేత కావడం లేదు. అంత మంచి కుటుంబం నుంచి నన్ను వేరు చేశావు. నీకు ఉమ్మడి కుటుంబం విలువ తెలీదు. నీకు బాగా గర్వం పెరిగిపోయింది ఈ మధ్య. నిజమే అండి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంట్లో ఇద్దరం కలిసి పని చేసుకుంటూ మంచిగా ఉంటాము. నా వల్ల ఇక్కడ పని చేయడం కుదరడం లేదు. దానికి మధు సంతోషించి మళ్ళీ ఉమ్మడి కుటుంబంకి వెళ్ళిపోతారు. ఇంతలో దసరా నవరాత్రులు వస్తాయి. తోటికోడళ్ళిద్దరూ ఉదయమే పని చేసుకుని గుడికి వెళ్ళి కుంకుమ పూజలు చేసుకుని వచ్చేవారు. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ శారద చాలా సంతోషిస్తుంది. దసరా రోజు లక్ష్మి మాధురి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, మాధురి, ఈరోజు మనం ఎడ్ల బండికి, సైకిల్, ట్రాక్టర్కి పూజలు చేయాలి. నువ్వు వాటికి సిద్ధం చేస్తూ ఉండు, నేను వంట సంగతి చూస్తాను, ఏమంటావు? అయ్యో అక్క, నాకు పెద్దగా తెలీదు. ఈ సంవత్సరం నువ్వు చేస్తే నిన్ను చూసి నేను నేర్చుకుంటా. వచ్చే సంవత్సరం నుండి నేను చేస్తాను. సరే మాధురి. అలా ఇద్దరూ ముందుగా ఇంటి గుమ్మాల్ని శుభ్రం చేసుకుంటారు. అక్కడ మావయ్య 2 కొడుకులతో వాహనాల్ని శుభ్రం చేస్తూ ఉంటారు.
అది అయిన తరువాత శారద కోడలిద్దరినీ తీసుకొని వచ్చి వాహనాలకి పూజ చేయిస్తుంది. అలా అందరూ దండం పెట్టుకుంటారు. మాధురి ఆలోచిస్తూ కూర్చుంటుంది. అది గమనించిన లక్ష్మి ఇలా అడుగుతుంది, మాధురి ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అక్క, అసలు ఈ దసరా పండుగ ఎందుకు చేసుకుంటాం? అయ్యో అదా, నేను చెప్తా విను మాధురి. చెడు మీద మంచి గెలిచిన రోజు ఇది. దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడిని వధించిన రోజు కూడా ఈ రోజే. మరికొంతమంది పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు మీద పెట్టిన ఆయుధాలను తిరిగి తీసుకుంటారని చెప్తారు. ఈ రోజున మనం వాహనాలకి పూజ చేసుకొని దుర్గాదేవిని ఆరాధిస్తాము. భలే తేలిగ్గా చెప్పేశావు లక్ష్మి. ఇంకా చెప్తే మనకి గుడికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది అత్తయ్య. సరే పదండి, అలా గుడికి వెళ్ళొద్దాం. గుడి నుండి తిరిగి వస్తుండగా పక్కింట్లో చిన్న పిల్లవాడు తన ఆడుకునే చిన్న కారు బొమ్మకి కూడా పూజ చేస్తాడు. అది చూసిన అత్తయ్య, వచ్చే సంవత్సరానికి ఇలాంటి ఒక చిన్న పిల్లలు వచ్చేస్తే నా మనసు కుదురు పడుతుంది అని అనుకుంటుంది. అందరూ పండగ రోజు ఆనందంగా గడుపుతారు.